మంటి కుస్తీ 2 మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఇది అప్పుడు 2022లో వచ్చిందనమాట. మంచి హిట్ అయిందనమాట తమిళ్లో. అండ్ మన విష్ణు విశాల్ గారు ఈ మూవీలో ప్రధాన పాత్రగా యాక్ట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా లక్ష్మీ ఐశ్వర్య గారు ఈ మూవీ అయితే యాక్ట్ చేయడం జరిగిందనమాట. మూవీ అయితే చాలా 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 బాగుంది. అండ్ అంతేకాకుండా ఒక మంచి రజలింగ్ బ్యాక్డ్రాప్ జరిగే 3 పిల్లల మంచి స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. బాగుంటుంది స్టోరీ. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద హిట్ అయిందనమాట. 2022లో వచ్చింది. అండ్ ఇది 2026లో వచ్చిందనమాట. ఈ మూవీ దాని పార్ట్ 2 కూడా సీక్వెల్గా చేయడం జరిగిందనమాట. ఓకే, మనకు మూవీ అయితే బోర్ కొట్టదు. స్టార్ట్ నుంచి ఎండింగ్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా పార్ట్ 1లో వాళ్ళిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేసరికి ఒక పాపని అయితే యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ మధ్య పుట్టిన ఒక పాప అనమాట. ఆ పాపకు వీళ్ళకి మధ్య మంచి సీన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. మంచి కామెడీ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక మంచి రోజులు 3 పిల్లల మధ్య మంచి సీన్స్, ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక మంచి స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాప లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, తర్వాత రజిన్ వీళ్ళు ఎలా చేసి అనుకునే సాధించారు ఏదైనా స్టోరీ అనమాట. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ అంతే బోర్ కొట్టకుండా బాగుంటుంది. విష్ణు విశాల్ గారు అండ్ ఐశ్వర్య వాళ్ళిద్దరి పేరు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పడం వల్ల చాలా 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 బాగుంది. అప్పట్లోనే మంచి హిట్ అనమాట. అండ్ మాకు మూవీ అయితే చాలా బాగుంటుంది. స్టార్ట్ నుంచి ఎన్ని వరకు బోర్ కొట్టదు. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. కామెడీ ఉంటుంది, ఒక మంచి మెసేజ్ కూడా ఈ మూవీలో ఉంటుంది. రజిన్ బ్యాక్డ్రాప్ జరిగే స్టోరీ కాబట్టి. అండ్ ఆ పాప అయితే క్యూట్ ఉంటుంది అనమాట. ఆ పాప అయితే చాలా 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 బాగా యాక్ట్ చేయడం అనమాట. ఆ పాప నచ్చింది మూవీ అయితే. అండ్ బోర్ కొట్టదు. డైరెక్టర్ అయితే చాలా బాగా తీరింది అనమాట, చెల్లా యూర్ గారు. అండ్ మనకు ఒక మంచి ఇయర్లో మంచి మూవీ చూడాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మూవీ చూడండి, బాగుంటుంది.